నెక్స్ట్ రియలీ వన్స్ అగైన్ మన మీమర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు, ఆల్మోస్ట్ నాకు పిల్లల్లాంటి వాళ్ళు మీరందరూ. ఇంతకాలం చేసి 1254 సినిమాలు పైబడి చేశానని ఐఎండిబి ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్లో చెప్పబడింది అది. కాబట్టి దాన్ని బట్టి అయినా నేను ఇన్ని సినిమాలు చేసి ఉంటానా అనిపించింది. ఇన్ని సినిమాల్లో ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందించి, చిన్నవాళ్ళు కాబట్టి నమస్కరించటం లేదు, కానీ నా సినిమాలన్నీ చూస్తే కానీ ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడుందో దాన్ని పట్టుకుని ఏ ప్రశ్నకి ఏ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుందని మీరు నిరంతరం నా కోసం కృషి చేయటం, మీకోసం మీరు కృషి చేసుకోవటం, మనందరం కలిసి ప్రజల కోసం కృషి చేయటం, మీమర్స్ తరఫున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ప్రతి ఫిబ్రవరికి వ్యాలంటైన్స్ డే వస్తుంది, కానీ ఈ ఫిబ్రవరికి బ్రహ్మానందం గారు వస్తున్నారు మాకు. అది చెప్దాం అనుకున్నా. మన ఇద్దరం అనుకుంటే బాగుండదు అది. అదే అదే కొంచెం అందరూ అనుకుంటారా? అదే అందరూ ఎంతమంది మళ్ళీ February 14. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా అంటే కొన్ని బెస్ట్ కామెడీ కాంబోస్ చూసుకుంటే అంటే మీది చిరంజీవి గారిది ది బెస్ట్ కామెడీ కాంబో సార్. అవునండి. సో అది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అది డెఫినెట్గా రిపీట్ అవుతుందండి. రిపీట్ అవుతుందని అనుకున్నాను. చిరంజీవి గారి కామెడీ అంటే ది కామెడీ ఫర్ ఎవర్. హీరోస్లో నాకు తెలిసింది చిరంజీవి గారు చేసినంత అద్భుతమైన కామెడీ టైమింగ్ చాలామంది హీరోస్, చాలామంది ఎవరి టైమింగ్ వాళ్ళకున్నా, ఈయనది ఒక స్పెసిఫిక్ టైమింగ్. ఆయనతో పాటు నేను కలిసి ఆయనతో పాటు కామెడీ చేసేటువంటి భాగాన్ని పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో డెఫినెట్గా ఆయనతో పాటు యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. అది మంచి క్యారెక్టర్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. హలో సార్, నా పేరు ముఖేష్, అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్ పేజ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఏళ్ళ నుంచి అనుకున్నా ఈ రోజు మిమ్మల్ని కలవడం అవుతుంది, మీకు విష్ చేయడం అవుతుంది సార్. థ్యాంక్ యూ. నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. నాకు తెలిసి బి అంటే బ్రహ్మానందం అనుకుంటాను.